లేడు, ఊరెళ్ళాడు. ఊరెళ్ళాడా? ఇంట్లో ఉంటే లేటరా. ఎవరొచ్చారు? ఎందుకు వచ్చామో అర్థమైందా? డబ్బేది? ట్రై చేస్తున్నాను. పార్క్ లో కూడా ట్రై చేయొచ్చు. వెళ్దాం పద. నేను రాను. పార్కే కదరా, వెళ్ళు. వీళ్ళతో పార్క్ వెళ్తే యమలోకానికి ప్రయాణం చేసినట్టే. నేను వెళ్ళను. నువ్వు రాకపోతే మేము లాక్కెళ్తాం. రారా. ఆగండి. ఏ వీడి తీసుకున్న డబ్బు నువ్వు కడతావా? నేనే కడతా సాయంత్రం లోపు. వెళ్ళండి. 6 దాటిందంటే వీడి మీదకి ఎక్కాల్సిన లారీ నీ మీదకి ఎక్కుతుంది. నీ డెడ్ బాడీ మీ ఇంటికి వెళ్తుంది. బాగా గుర్తుపెట్టుకో. ఎక్కువ మాట్లాడుకో. బాక్సర్ బాబా పేరు చెప్తే పక్క స్టేట్ లో జనానికి కూడా ప్యాంట్లు తడుస్తాయి. సాయంత్రం లోపు డబ్బు ఇవ్వకపోతే వెళ్ళిపోతున్నారండి నాన్న. ఎంతసేపు అయింది వచ్చి? లోపల రండి. గుమ్మంలోనే గుండె జారిపోయింది. ఇక లోపలికి వస్తే రౌడీ వెదలతో నాకు కూడా వార్నింగ్ ఇప్పిస్తావేమోనని. నాన్న, అవునరా, నాన్ననే మాట్లాడుతున్నా. నువ్వు అడిగిందలా పంపిస్తుంటే అడ్డమైన వాళ్ళతో స్నేహం చేసి. వీళ్ళు అడ్డమైన వాళ్ళు కాదు, నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా గొప్ప ఫ్రెండ్స్. జల్సాల కోసం అప్పులు చేసి నిన్ను వకాలతో పెట్టుకుని నీ ప్రాణాలతో ఆడుకుంటున్న వీళ్ళు మా గొప్ప ఫ్రెండ్స్. నాన్న అసలు విషయం వద్దురా, వద్దు. చూసిన విషయానికి కలిసిపోయాను. ఇక అసలు విషయం తెలుసుకుంటే ఏమైపోతాను? నా కొడుకు ఎక్కడ ఇబ్బంది పడిపోతాడని నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా డబ్బు పంపుతూ ఉంటే ఆ డబ్బుతో అడ్డమైన వాళ్ళందరినీ మేపుతున్నావని ఇప్పుడే తెలిసింది. నాన్న, నన్నేమైనా అనండి, నా ఫ్రెండ్స్ మాత్రం ఏమనొద్దు. ఆహా, కనిపించిన మాకంటే మధ్యలో వచ్చిన నీ ఫ్రెండ్సే నీకు ఎక్కువైపోయారన్నమాట. అలాగేరా, వాళ్ళతోనే ఉండు. కానీ ఇక మీద మా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా ఆశించుకో. ఒరేయ్, నీ దగ్గర డబ్బు లేకపోతే నీ వెనకాల నీ ఫ్రెండ్స్ అనుకునే వీళ్ళు ఒక్కడు కూడా ఉండరా. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీకు మేం కావాలనుకుంటే వీళ్ళతో స్నేహం అనుకో, నాతో రా. లేదు అనుకుంటే మమ్మల్ని మర్చిపో. నాన్న, అన్నవాళ్ళని కాదనుకున్నంత నీచుని కాదు నాన్న. మీరు రమ్మంటే వస్తాను, కానీ నాకు మీరెంత ముఖ్యమో వాళ్ళు అంతే ముఖ్యం నాన్న. ఇదే నీ ఆఖరి మాట. అర్థం చేసుకోండి నాన్న. నీ తండ్రి మాటకు నువ్వు ఇచ్చే విలువేంటో బాగా అర్థం చేసుకున్నాను. నాన్న, నాన్న. బాలు, మా గురించి అనవసరంగా మీ నాన్నగారిని ఎదిరించడం బాగాలేదురా. ఆయన కోపానికి కారణం ఈ కొడుకు మీద ఉన్న మమకారం. నేను మిమ్మల్ని వదులుకోలేపడానికి కారణం ఫ్రెండ్షిప్ మీద ఉన్న గౌరవం. అది సరే, ఆ బాబా గారి మ్యాటర్ ఏం చేద్దాం? సాయంత్రం వరకు టైం ఉంది కదరా, ఏదోటి ఆలోచిద్దాం. హలో హలో, అరే అప్పలరాజు, ఎవరు? నేను రా, చంటిని. చెప్పరా. ఏం లేదురా, అర్జెంట్ గా 10,000 కావాలరా. నేను ఇప్పుడు ఫైనాన్స్ చేయట్లేదురా. ఏ? అప్పు తీసుకున్న వాళ్ళందరూ తిరిగి ఇవ్వడం మానేశారా. ఆ, దివాలా తీశాను. సంతోషం. ఓ పని చెయ్యి, ఏంటి? ఫోన్ పెట్టి రేయ్ చంటి, ఎక్స్క్యూజ్ మీ. చేసుకోండి. హలో, Yes? ఇస్ ఇట్ 65070446? చెప్పండి. సార్, ఇప్పుడే మీ టూలెట్ బోర్డు చూసి ఫోన్ చేస్తున్నానండి. నా పేరు సిద్ధు అండి. ఏం చేస్తుంటారు? నీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నాకు అర్జెంట్ రూమ్ కావాలి సార్. అడ్వాన్స్ ఎంతైనా పర్వాలేదు. మీరు ఫ్యామిలీనా బ్యాచులర్? నేనా సార్? నేను ఇంకా బ్యాచులర్ నేనండి. బ్యాచులర్స్ కి రూమ్ ఇవ్వమండి. ఏంటి సార్, బ్యాచులర్స్ కి రూమ్ ఇవ్వరా? అది కాదు సార్, నేను చాలా మంచోనండి సార్. షేర్. ఎక్స్క్యూజ్ మీ, యా, మీ పేరు సిద్ధా? అవునండి. సాఫ్ట్వేర్ ఇంజనీరా? ఎస్ సార్. బ్యాచిలర్? అవునండి. మీకు రూమ్ కావాలా? అవును సార్. ఎక్స్క్యూజ్ మీ, అది నా బ్యాగ్. మీ బ్యాగ్ సార్, నేను కాదన్ను. మీకు రూమ్ కావాలి అంతే కదా? అవును సార్. మీరు నాతో పాటు వచ్చేయండి, ఇంకేం మాటద్దు. 5 రూపాయలు ఇచ్చేయండి. ఓకే. రండి రండి రండి, ఇదే మా ప్యాలెస్. ఇది ప్యాలెసా? ప్యాలెస్ కునేది 4 గోళ్లే, మా రూమ్ కునేది 4 గోళ్లే కదండి. రండి. అవును, ఈ సూట్ కేసులు బ్యాగులు ఏంటి? అది సిటీకి వచ్చే ప్రతి సిటిజన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ బ్యాచులర్ రూమ్ కదండి. సింగిల్ గుంట ఎక్కేస్తారు కదా, ఆలే సామాన్లు. అదే ఈ విషయం నీకు ఎందుకు రాని తరలితారు. అవును, ఇంతకీ రూమ్ కి అడ్వాన్స్ ఎంత? ఎంత 20,000 రూపీస్ అండి. మరిద్దరు షేర్ చేసుకుంటే మీ వాటా 10,000 రూపీస్. Okay. అది దొరికిసాడు. షేరిటీ. ఆడ షకీల సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్ వెళ్ళి ఉంటాడు. రెండో పనే ఉందా ఏదోకి? ఇంతకీ వీళ్ళెవరు? నీ చెప్పాను కదా, వాళ్ళు ఎక్కేస్తారు. గెస్ట్లేంట్రా?
అదేరా మీరందరూ చలో అసెంబ్లీ అని పొలమని వస్తారు కదా ఆ విషయం మనోడు చెప్తాను. చలో అసెంబ్లీ లేదు, హలో పార్లమెంట్ లేదు. మీరెవరండి? హాయ్ ఐమ్ సిద్ధు. ఈ రోజు నుంచి చంటిగా రూమ్ పార్ట్నర్ని. హాయ్. చంటి గారు మీరు రూమ్ పార్ట్నర్. ఎక్స్క్యూజ్ మీ. Yeah. రారా రండి సార్. Okay. మీరు రండి. నువ్వే వేస్ట్ గాడు. నీకు తోడి మళ్ళీ కూడా నిన్ను చంపుతారా? నువ్వు చచ్చిపోయావు. రేయ్ ఏంటి మతలబు? మతలబలేదు మీరు నా గెస్ట్ అని చెప్పేసి ఆడి దగ్గర 10,000 ముందా 10,000 ఆయనకి ఇచ్చాయి. అది కదరా నేను చెప్పేది వినండి. అంతా నేను వినేసానండి. నేను బయలుదేరతాను. సరే సార్, ఓ 10,000 రూపాయలు అవసరం ఉండి మీతో డ్రామా ఆడాను. ఓ 2-3 రోజుల్లో చూసి ఇచ్చేద్దాం అనుకున్నాను. మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు. ఇదిగోండి సార్, మీ డబ్బులు మీరు తీసుకోండి. పర్లేదు తీసుకోండి సార్, ఉంచండి, please. నో ప్రాబ్లం. మీకు అడ్జస్ట్ అయిన తర్వాత నాకు ఇవ్వండి. మీ ఫ్రాంక్నెస్ నాకు బాగా నచ్చింది. వస్తానండి. సీ యూ. బాయ్. రే బాలు, ఎక్స్క్యూజ్ మీ. మీరు అలా వెళ్ళిపోవడం నాకేం నచ్చలేదు. మీరు మాతో పాటు కలిసి ఉండండి. అఫ్ కోర్స్ మేము మీకు నచ్చితే. ఉండొచ్చు, కానీ మీరు నలుగురు ఉన్నారు. అంటే ఇప్పటిదాకా రామలక్ష్మణ సోదరులా నలుగురు ఉన్నాం. ఇక నుంచి పంచపాండవుల్లా కలిసి ఉందాం. రండి ప్లీజ్. రారా. మరి బేబీ ఊరుకుంటుందా? బేబీ ఎవరు? ఇంటి ఓనర్ కూతురా? ఆ కూతురికి తల్లి. మరి ఎందుకు భయపడుతున్నారు? కాకపోతే నోరు కొంచెం పెద్దది. అవునరా, నా నోరు పెద్దదే. ముందు ఇద్దరని చెప్పి నలుగురయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఇంకొకడా? 10 నిమిషాల్లో రూమ్ ఖాళీ చేయకపోతే మీ సామాన్ అంతా రోడ్డు మీద ఉంటుంది. అర్జెంట్ గా రూమ్ ఖాళీ చేయండి. అది కాదు బాబీ, అది బాబీయా? బాబీ ఏంటి? నా పేరు బేబీ. ఆ, బాబీ అంటే వదిన. దేవతలాంటి మా వదినలా మీరుంటేను అలా పిలిచాను. ఆహా, కాకా పడుతున్నావా? అలాంటివేం కుదరవు. ఆ, ఒక్కసారి అలా రండి. ఏంటొచ్చేది? రండి చెప్తాను. ఏంటాడు అంటే వీడేదన్నా ఇంకా రాలేదు, competition. ఏయ్, ఈ సిద్ధుబాబుని మీతో పాటు ఉంచుకోండి. ఇతనికి ఏమైనా లోటు జరిగిందో నా నోటు సంగతి తెలుసు కదా. ఆ, నువ్వు కుడికా లోపల పెట్టి వెళ్ళు బాబు. నీకేం కావాలన్నా పైనుంచి బేబీ అని పిలు, బాబీలా వచ్చేస్తాను. ఓకే, ఈ పూట నీకు భోజనం మా ఇంటి నుంచే పంపిస్తాను, సరేనా? అలాగే. ఆ, వస్తాను సిద్ధు. ఓకే బాబీ, ఆ. బాయ్. ఏం బిస్కెట్ వేసాడు వీడు. అప్పర్ రాకాశలా ఉండేదాన్ని మదర్ తెరిసేలా మార్చావంటే నమ్మలేకపోతున్నావురా. ఏమై చేసావు? దాట్ ఇస్ సిద్ధు, రేపిస్టులు. రేపిస్తులా? చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఈ పాటికి వీళ్ళు మీ మీద లుక్కేసి ఉండాలి. నొక్కేంటి బాబు? ఒకరోజు బాత్రూమ్ లో నొక్కేపోయారు. ఈ గొంతు నన్ను కాపాడింది. అంటే అక్కడ చేసినట్టే ఇక్కడ కూడా చేయబోయారన్నమాట.